100% తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మరి అంతగా భారీగా తగ్గుతాయని మాత్రం మనం చెప్పలేం. సో ఎందుకంటే అండి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ కార్ రేట్లోనే సేల్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్ కార్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో సేమ్ ఫ్లాట్స్ కూడా అలాగనే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అండ్ మీ ద్వారా నేను ఫస్ట్ టైం నేను డెలివరీ చేయాల్సుకుంది ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీగా మారిపోతుంది రియల్ ఎస్టేట్ రానున్న రోజులలో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అండి, మీరు బిల్డర్ విల్ బీ ఆల్వేస్ ఆన్ టాప్ ఆఫ్ ద హెడ్. ఎందుకంటే వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయినా కూడా ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్ అన్నట్టుగా అమ్మొచ్చు. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం షోరూమ్ దగ్గర పోయిన తర్వాత మనం ఎక్కువ బార్గెన్ చేయలేమండి, తీసుకొచ్చాల్సింది. అది ఇయర్ మారుతున్నప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక ఆ ఆఫర్ ఈ ఆఫర్ అనేసి మనను అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు అలాంటి ఆఫర్స్ పెట్టి బిల్డర్స్ బిజినెస్ చేస్తున్నారు. సో ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అండి, ఎవరిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ హ్యాండ్ మార్కెట్ మాత్రం ఒక 5 to 10% తగ్గచ్చు, కానీ సెకండ్ హ్యాండ్ వాల్యూస్ మాత్రం సేమ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాగానే ఉంటుందండి. అది ఫ్లాట్స్ అండ్ హౌసెస్ విషయంలో అండి. కానీ ల్యాండ్స్కి మాత్రం దెర్ విల్ బి అ డ్రాస్టికల్ గ్రోత్ ఇయర్ బై ఇయర్, డే బై డే. సో అది మీరు చూస్ చేసుకున్నటువంటి ఏరియాని బట్టి ఉంటుందండి. రైట్.